guys, welcome to SV Judicial Academy. So today we are going to discuss about JCJ examination. సో అంటే జేసీజే ఎగ్జామినేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పబోతున్నాం. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ మెయిన్ క్లాసెస్ విల్ బి హెల్డ్ సూన్. అండ్ ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ జేసీజే. జేసీజే అంటే ఏంటి? సో let's discuss. Okay, first question is what is JCJ? చాలా మందికి తెలిసి ఉండొచ్చు జేసీజే అంటే ఏంటనేది, బట్ తెలియని వాళ్ళ గురించి టుడే వీఆర్ గోయింగ్ టు టెల్ దట్ వాట్ ఈస్ జేసీజే. జేసీజే అంటే నథింగ్. జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్. యాక్చువల్లీ జూనియర్ సివిల్ జడ్జ్ అంటే సివిల్ జడ్జెస్ క్యాడర్లో జూనియర్ అంటే ఫ్రెషర్స్ని జూనియర్ సివిల్ జడ్జ్గా మనం పిలుచుకుంటాం. సో దీనికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ తెలంగాణ హైకోర్టు వచ్చేసి దే విల్ రిలీజ్ నోటిఫికేషన్ లైక్ వీ హ్యావ్ 30 వేకెన్సీస్ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ దిస్ ఇయర్. సో ప్రతి సంవత్సరం వాళ్ళు అలా వేకెన్సీస్ రిలీజ్ చేస్తుంటారు. లైక్ వీ డూ హ్యావ్ వేకెన్సీస్ ఫర్ 30 పోస్ట్ ఒక లేదా 40 పోస్ట్. ఇట్లా ప్రతి ఇయర్ తెలంగాణ జేసీజే, ఐఎమ్ స్పెషలీ టాకింగ్ అబౌట్ తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్ ఉంది. ఈ ఎగ్జామ్ తెలంగాణ వరకు మాత్రమే చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ తెలంగాణ హైకోర్టు వచ్చేసి తెలంగాణ జేసీజే జూనియర్ సివిల్ జడ్జి కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అండ్ వాళ్ళు 3 phases ఉంటుంది. సో విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ ఎగ్జామ్ రైట్ నౌ. సో జేసీజే అంటే అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు జేసీజే అంటే నథింగ్ బట్ జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, అట్లా దాని తర్వాత క్యాడర్ మారుతూ ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్ ఆఫ్ అండ్ హూ విల్ అపాయింట్ దెమ్? హైకోర్ట్ విల్ మేక్ ఎన్ ఎగ్జామ్. హైకోర్ట్ విల్ టేక్ ఎన్ ఎగ్జామ్ ఫర్ దట్. ఎగ్జామినేషన్ పెడుతుంది. దాని నుంచి పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ని జూనియర్ సివిల్ జడ్జెస్గా దాని తర్వాత పోస్టింగ్ ఇస్తుంది అనమాట. సో హియర్ వి క్లోజ్ ఫర్ జేసీజే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేసీజే. ఎవరెవరు జేసీజేకి ఎలిజిబుల్? సో దోస్ పీపుల్ హూ పాస్డ్ అవుట్ దేర్ ఎల్ఎల్బి అంటే వాళ్ళ లా కంప్లీట్ అయ్యి ఎవరైతే లా కంప్లీట్ చేసి ఉంటారో ఆ స్టూడెంట్స్, ఆ క్యాండిడేట్స్కి మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేసీజే ఎగ్జామ్. ఓకే, దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ జేసీజే ఎగ్జామ్. ఓన్లీ లా పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే. ఈదర్ ఇట్ మే బి బిఏఎల్ఎల్బి డైరెక్ట్గా కంప్లీట్గా 5 years కోర్స్ చేసి ఉండొచ్చు, 5YDC అంటారు దాన్ని. అండ్ ఆఫ్టర్ డిగ్రీ 3YDC అంటారు. 3YDC కంప్లీట్ చేసిన వాళ్ళు అయినా సరే డైరెక్ట్ జేసీజే ఒక ఎగ్జామినేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట రాయడానికి. ఓకే, అండ్ వాట్ ఈస్ క్రైటీరియా? ఇంకోటి, ఇప్పుడు హూ ఆర్ ఎలిజిబుల్ అనేది ఓకే హూ ఆర్ ఎలిజిబుల్ అంటే జేసీజే ఎల్ఎల్బి పాస్ అయిన ప్రతి ఒక్కరూ రాయడానికి, ప్రతి ఒక్క క్యాండిడేట్ జేసీజే ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్. బట్ హియర్ వీ కెన్ సీ ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఏంటి? ఎల్ఎల్బి 50% పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. బిలో 50% క్యాండిడేట్స్ లైక్ 49 కావచ్చు, 45 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అట్లా కాకుండా 50% ఉన్న వాళ్ళు దానికి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఏజ్ లిమిట్, చాలామందికి ఏజ్ లిమిట్ ఒక పెద్ద డౌట్గా మారిపోతుంది ఈరోజు రేపు. వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ తెలంగాణ జేసీజే? వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్? నంబర్ ఆఫ్ కామెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో కూడా నంబర్ ఆఫ్ పీపుల్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ ఏజ్ లిమిట్ ఏంటి అని అడుగుతారు. ఏజ్ లిమిట్ ఏముంటుందంటే 21 to 35, లేదంటే దిస్ ఇస్ బేసిక్ అనమాట. ఇది 21 to 35 ఇస్ అ బేసిక్ థింగ్. అండ్ చాలా వరకు ఇప్పుడు ఫర్ సపోజ్ యు సీ తెలంగాణ హైకోర్టు మే చేంజ్ ద డేటా.
ప్రతిసారి వాళ్ళు ఆ క్రైటీరియా చేంజ్ చేస్తుండొచ్చు. 21 to 35 ఇయర్స్, 37 ఇయర్స్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం దెర్ ఈస్ 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అంతవరకు 40 ఇయర్స్ వరకు దే కెన్ రైట్ అనమాట. సో హియర్ ఈస్ ఎలిజిబిలిటీ ఫర్ జూనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్. ఓకే, అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జేసీజే, లేదంటే వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఫర్ జేసీజే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు జేసీజేకి ఫస్ట్ వచ్చేసి సివిల్ లాస్ ఉంటాయి అండ్ క్రిమినల్ లాస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఐఎమ్ స్పెషల్లీ టాకింగ్ అబౌట్ మెయిన్స్ హియర్. మెయిన్స్లో సివిల్ లాస్ ఇంపార్టెంట్, క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీస్ 3 సబ్జెక్ట్స్, ఇవి ముఖ్యంగా 3 ఉంటాయి దీంట్లో. అండ్ వాట్ టు స్టడీ అబౌట్ టు క్రాక్ జేసీజేని క్రాక్ చేయడానికి ఏమేమి సబ్జెక్టులు ముఖ్యంగా మనం చదువుకోవాలి. చాలా మందికి ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో బేసికలీ ఎవరికి తెలీదు, బికాస్ దే విల్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ నౌ కదా, ఫ్రమ్ డౌన్ టు ఇట్. సో అయితే ఇక్కడ మీరు చదవాల్సి వచ్చేసి బేర్ యాక్ట్స్ అంటారు. ఓకే, బేర్ యాక్ట్స్ అంటారు. బేర్ యాక్ట్స్ అనేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా సింపుల్గా రెడీ చేసి పెడతారు. లైక్ ఒక చిన్న బుక్. ఇప్పుడు వెన్ యూ గో టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కైండ్ ఆఫ్ 1200 పేజెస్తో ఉంటుంది. సో దాన్ని ఇఫ్ యూ సీ ఇన్ బేర్ యాక్ట్, అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వీళ్ళు బేర్ యాక్ట్లో విత్ ఇన్ 200 పేపర్స్ to 300 పేపర్స్లో కుదించి పెడతారు. ఐ మీన్ దే విల్ రెడ్యూస్ ఇట్ టు 2 to 300 పేజెస్ అనమాట. సో ఇట్లా ఈ బేర్ యాక్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ వరకు 23 బేర్ యాక్ట్స్ వచ్చేసి జేసీజేకి ఇంపార్టెంట్గా ఉండేది. ఓకే, 23 బేర్ యాక్ట్స్ వచ్చేసి జేసీజేకి ఇంపార్టెంట్గా ఉంటుండే. ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ 2023 నుంచి దాని ఇది మార్చేసి 23 నుంచి 32 సబ్జెక్ట్స్కి దాన్ని ఎక్సెస్ చేశారనమాట. దాన్ని పెంచారు దాన్ని. సో ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 23 సబ్జెక్ట్స్ టు 32 సబ్జెక్ట్స్ జేసీజే, తెలంగాణ జేసీజే కోసం. ఓన్లీ దిస్ ఇస్ ఫర్ తెలంగాణ జేసీజే ఓన్లీ. యూ పీపుల్ దిస్ బెటర్ నో దట్. అండ్ ఎవ్రీ స్టేట్ జూనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్ మే వేరీ, ఐ మీన్ డిఫరెన్సెస్ ఉంటుండొచ్చు. సో నౌ లెట్స్ సీ. So what is the exam pattern? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి జేసీజేకి? ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్, అప్పుడు అండ్ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, ఎట్లా కండక్ట్ చేస్తారు, విల్ నో అబౌట్ దట్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ సెక్షన్ ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఇంటర్వ్యూ. సో 3 phases-లో in 3 phases జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ మే బి కండక్టెడ్. ఈ 3 phases-లో జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్స్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ చూడండి, మనం ప్రిలిమినరీ, ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రిలిమినరీలో వచ్చేసి ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 100 questions ఫర్ 100 marks. ఓకే, 100 questions. ప్రిలిమినరీలో తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమినరీలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఎవ్రీవన్ గెటింగ్ ఇట్ రైట్? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 100 questions ఉంటాయి. ఓకే ఎవ్రీవన్, ఓకే 100 questions ఉంటాయి. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ ప్లీజ్. ఓకే,
100 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ 100 మార్క్స్. ఓకే, 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ 100 మార్క్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వన్ సెకండ్ just give me a moment. Sorry for the interruption guys, I'm sorry. So where were we? Okay, objective type questions ఉంటాయి 100 questions for 100 marks. Each question consists 1 mark. Okay, 1 mark. Each question consists 1 mark. And here we go. ఇక్కడ చాలా మందికి, చాలా స్టూడెంట్స్కి, ఫర్ ఎవ్రీ ఆల్మోస్ట్ 100లో 99 స్టూడెంట్స్కి ఒక హ్యూజ్ కన్ఫ్యూషన్, హ్యూజ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దట్ ఈస్ నెగటివ్ మార్కింగ్. ఓకే, నెగటివ్ మార్కింగ్ తెలంగాణ జేసీజీ ఎగ్జామ్లో ప్రిలిమినరీలో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా? సో this is a huge doubt, you know. Is there negative marking in Telangana JCG examination or no? Actually, the answer is no. There is no negative marking for Telangana Junior Civil Judge examination in preliminary phase. Okay, preliminary phase lo asalu negative marking anede undadu. If you place any wrong answers, మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్స్ పెట్టినా మీకు అసలు మార్క్స్ నెగటివ్ కటింగ్ అనేది ఉండదు. జస్ట్ ఓన్లీ యూ విల్ గెట్ నా మార్క్స్ ఫర్ కరెక్ట్ వన్స్. ఓకే, అంటే కరెక్ట్గా రాసిన రైట్ ఆన్సర్స్కి మాత్రం మార్క్స్ ఉంటాయి. అండ్ నో నెగటివ్ మార్కింగ్ ఇట్స్ దేర్. ఓకే, జస్ట్ క్లియర్గా వినండి, నో నెగటివ్ మార్కింగ్. ఇంకా ఈ డైలమాలో అసలు ఉండదంటే జస్ట్ నో నెగటివ్ మార్కింగ్. ఓకే, అండ్ when we come to the second point, second one వచ్చేసి మెయిన్స్. యాజ్ వి డిస్కస్డ్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు మెయిన్స్లో 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి. ఓకే, 3 సబ్జెక్ట్స్. సివిల్ లాస్ అంటే ఏది జస్ట్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ అని మాత్రం అసలు అనుకోవద్దు. సివిల్ లాస్లో యూనో దీంట్లో సిపిసి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కాంట్రాక్ట్ లా, సో ఇంకా ఇట్లా సివిల్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సివిల్ లాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ లాస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్ మేడం. దిస్ ఈస్ నాట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్, దిస్ ఈస్ సబ్జెక్టివ్ టైప్, జస్ట్ థియరీ టైప్ క్వశ్చన్ పేపరే. మెయిన్స్ అంటే థియరీ టైప్ క్వశ్చన్ పేపర్, ఓన్లీ థియరీ ఉంటుంది, నాట్ అట్ ఆల్ ఆబ్జెక్టివ్ టైప్ ఇందులో ఇన్వాల్వ్ ఉండదు. ఓకే, అండ్ సివిల్ లాస్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. ఓకే, దాంట్లో మీరు ఎట్లా రాస్తున్నారు, మీ లాంగ్వేజ్ ఏంటి, అదంతా దాన్ని చూసేసి దే విల్ గివ్ మార్కింగ్స్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిమినల్ లాస్. ఓకే, క్రిమినల్ లాస్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. గాట్ ఇట్? క్రిమినల్ లాస్కి 100 మార్క్స్, సివిల్ లాస్కి 100 మార్క్స్. హియర్ వి గో 200 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి ఫస్ట్ వన్ 30 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్కి వస్తాయి. ట్రాన్స్లేషన్, ఓకే, అంటే లైక్ ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్, ఇలాంటి ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్లో మీరు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మీ జస్ట్ ఒక ఆ వే ఎట్లుంది, మీది పర్ఫెక్ట్ ఉన్నారా ట్రాన్స్లేషన్లో లేదు అని ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనుకోండి, దట్ ఈస్ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ 70 మార్క్స్ దీంట్లోనే ఇంగ్లీష్లోనే 70 మార్క్స్ వచ్చేసి ఎస్సే రైటింగ్ మీద ఉంటుంది. ఎస్సే రైటింగ్ అంటే ఏంటి, ఆల్ మీకు అందరికీ తెలుసు, you do know, all fellows know that what does essay writing means. Essay writing ante he will give a question like oka, let's take section 376 ki 376 ని అబ్రీవియేట్ చేయమని చెప్తాడు. అంటే కంప్లీట్గా దాని మీద ఒక బ్రీఫ్, కంప్లీట్గా 376 సెక్షన్ మీద బ్రీఫ్ ఇవ్వమంటాడు, లేదంటే 302 మీద ఒక బ్రీఫ్ ఇవ్వమంటాడు. ఆ బ్రీఫ్ని మీరు దాన్ని ఎంత నీట్గా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దానికి మార్కింగ్స్ ఉంటుంది. సో హియర్ వి గో, వీ డూ హ్యావ్ కంప్లీట్లీ 300 మార్క్స్ ఫర్ మెయిన్స్ మేడం. ఓకే, యూ గెటింగ్ రైట్? 300 మార్క్స్ ఫర్ కంప్లీట్ మెయిన్స్ ఉంటుంది. ఓకేనా, మెయిన్స్కి 300 మార్క్స్. సో హియర్ ఇంకొకటి, who will pass preliminary, who will get passed from preliminary. Okay,
ప్రిలిమినరీలో ఎవరు పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్, అసలు పాస్ ఎట్లా అవుతారు ఏంటి? ద పర్సన్, ఎవ్రీ క్యాండిడేట్ హూ స్కోర్స్ మినిమం మార్క్స్ ఆఫ్ 40%. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని కంప్లీట్లీ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, దాంట్లో 40% అంటే 40 మార్క్స్. 40 మార్క్స్ వస్తే హీ ఈజ్ ఎలిజిబుల్ టు అటెంప్ట్ మెయిన్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు అండ్ క్లియర్ విజన్. 40% పాస్, 40% మార్క్స్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ టు అటెంప్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. డైరెక్ట్ మెయిన్స్కి వెళ్ళిపోయి మెయిన్స్ రాసుకోవచ్చు. దాని తర్వాత మార్క్స్ వాళ్ళకి బాగా వస్తాయి, సో దే విల్ బి సెలెక్టెడ్, దట్స్ అ పార్ట్, అది తర్వాత విషయం. సో 40% మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ప్రిలిమినరీ నుంచి దే విల్ అడ్వాన్స్ ఇంటూ మెయిన్స్. ఓకే, దే విల్ అడ్వాన్స్ ఇంటూ మెయిన్స్. 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫర్ 300 మార్క్స్. దాంట్లో ఎట్లా రాస్తున్నారు ఏంటి అనేది మెయిన్ థింగ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్ గైస్. అండ్ ఇప్పుడు సో మీకు అందరికీ తెలుసు, వి ఆల్ డూ నో దట్ జేసీజీ అంటే ఏంటి, సో దానికి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, దానికి ఏ డిగ్రీ కావాలి, ఎలా రాయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఐ మీన్ దానికి మోడ్ ఆఫ్ అపియరెన్స్ దానికి ఎట్లా ఉండాలో కంప్లీట్గా మొత్తం ఆల్మోస్ట్ యూ నో దట్, రైట్? సో ఇప్పుడు దీంట్లో మనం లెట్స్ నో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంది జేసీజీకి సంబంధించింది. సో లెట్స్ గెట్ ఇంటు దట్. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఫస్ట్ వచ్చేసి మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో యు సీ హియర్, మీరు అనుకోవచ్చు, యూ మే గైస్ థింక్ లైక్ అన్ని సబ్జెక్ట్స్ 32 సబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో 32 సబ్జెక్ట్స్కి ఎన్నో లైక్ we do have 5 level sections in IPC and 484 sections in CRPC. Is it possible to remember all the sections? It is not possible, right? అది పాసిబుల్ కాదు కదా. మొత్తం ఉన్న 484 సెక్షన్లు సిఆర్పిసిలో, 5 లెవెల్ సెక్షన్స్ ఇన్ ఐపీసీలో అన్నీ రిమెంబర్ చేసుకోవడం అంటే ప్రజెంట్ సిట్టింగ్ జడ్జెస్తో కూడా కాదు కదా. సో బికాస్ ఆఫ్ దట్ యాక్చువల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మీ కోచింగ్ ఎందుకు తీసుకోవాలి గైస్? మీరు కోచింగ్ ఎందుకు తీసుకోవాలంటే దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వీ విల్ అనలైజ్ దట్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, బెస్ట్ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడో, ఇవన్నీ we will go through the question papers and we will go through the subject deeply, very deeply, and we'll let you guys know that which is the important subject and which is the important questions and what to read and what to write, ఎట్లా రాయాలి, ఎట్లా చదవాలి ఏంటి మొత్తం we కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫెలోస్ విల్ గైడ్ యూ. మేము అసలు కంప్లీట్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒక మెయిన్ మోటివ్ ఏంటి, జస్ట్ టు గైడ్ యూ పీపుల్. యాక్చువల్లీ ఒక 100 స్టూడెంట్స్ జేసీజీ అటెంప్ట్ చేస్తే దాంట్లో వితౌట్ కోచింగ్ పోయిన వాళ్ళు 90 మెంబర్స్ ఉంటే దాంట్లో 90లో అట్లీస్ట్ 80% మెంబర్స్ ఫెయిల్యూర్సే ఉంటారు వితౌట్ కోచింగ్. ఏదో ఒక 10 మెంబర్స్ బై లక్కా, లేదంటే ఒక సివియర్ హార్డ్ వర్కా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, లేకపోతే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ దే మే హ్యావ్ ద బెస్ట్ కోచ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అట్లా ఉంటే కనుక దే విల్ డైరెక్ట్లీ క్రాక్ జేసీజీ ఎగ్జామ్, అట్లా ఉంటుంది. కానీ 100 మెంబర్స్ రాస్తే దాంట్లో 90 మెంబర్స్ రేకనే వస్తారు వితౌట్ కోచింగ్. బికాస్ యూ గైస్ షుడ్ హ్యావ్ కోచింగ్ ఫర్ షూర్. ఎందుకంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోచింగ్ హియర్ ఈస్ వీ విల్ సింప్లిఫై ద సబ్జెక్ట్. మేము కంప్లీట్గా సబ్జెక్ట్ని సింప్లిఫై చేస్తాం, మీ ఒక బర్డెన్ని సింప్లిఫై చేస్తాం. వీ విల్ సింప్లిఫై యువర్ బర్డెన్ అండ్ we will take it as our burden. ఓకే, మేము మీ బర్డెన్ని మా బర్డెన్ లాగా తీసుకొని కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ రివైజ్ చేస్తాం. కంప్లీట్గా రివైజ్ చేసి దాన్ని కట్ షార్ట్ చేసి మీకు ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే యూజ్లెస్ అదంతా తీసి పక్కన పెడతాం. సో దట్ ఈస్ వై ఐ బెటర్
suggest you guys to take coaching from not only from us. You may take coaching from anyone else, but coaching is a little mandatory thing as of I know. మళ్ళీ కింద కమెంట్స్లో ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టొద్దు. సో యాజ్ ఆఫ్ ఐ నో coaching is a little bit mandatory. Okay, so let's jump into the subject. Okay, so first important మనకు ముఖ్యంగా వచ్చేసి ఎక్కువ శాతం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి అడుగుతారు. ఎక్కువ క్వశ్చన్స్, బాగా క్వశ్చన్స్ వస్తాయి. యూ బెటర్ సేవ్ దిస్ వీడియో, లేదా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్క పాయింట్ విచ్ ఐఎమ్ సెయింగ్ ఈస్ రైట్ నౌ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిగా సేవ్ చేసుకోండి లేదా రాసుకోండి. యూ బెటర్ నోట్ ఇట్ డౌన్, బికాస్ సీరియస్ జేసీజే ఆస్పిరెంట్స్ అయితే మాత్రం యూ బెటర్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సెకండ్ వచ్చేసి మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఐఈఏ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, దాని తర్వాత వచ్చేసి లిమిటేషన్ యాక్ట్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఓకే, అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్, అండ్ సిక్స్త్ ఈజ్మెంట్ యాక్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సెకండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ లిమిటేషన్ యాక్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఈజ్మెంట్ యాక్ట్. అండ్ దీని తర్వాత కొంచెం లెస్ ఇంపార్టెంట్. దాని తర్వాత అవి కూడా దోస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ యూజ్లెస్ అండ్ వేస్ట్. లైక్ ఐపీసీ ఒకటి. ఓకే, సిఆర్పిసి ఒకటి. ఎస్, ఐపీసీ, సిఆర్పిసి అండ్ సిపిసి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఓకే, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, సిపిసి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సో we are here in 2024 right now. So మన రీసెంట్గా ఒక బిల్ పాస్ అయింది. అది ఏంటంటే ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి సబ్జెక్ట్స్ ఆర్ రీప్లేస్డ్. అవి రీప్లేస్ అయినాయి. లైక్ వేరే కొత్త సబ్జెక్ట్స్ వచ్చినాయి. భారతీయ న్యాయ సంస్కృతి, దట్ ఈస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓన్లీ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీస్ 3 subjects are revised, completely replaced అనమాట. సో ఇవేంటంటే ఈ అబౌవ్ సబ్జెక్ట్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ, దీస్ 3 subjects, పర్టికులర్ సబ్జెక్ట్స్, ఇవి లైక్ బ్రిటిష్ కాలం నాటి అప్పట్లో క్రియేట్ చేసిన లాస్ కాబట్టి, సో వాటిని అన్నింటినీ కంప్లీట్గా రివైజ్ చేస్తూ, రీరైట్ చేస్తూ మోదీ గవర్నమెంట్ కొత్తగా 3 సబ్జెక్టులను తీసుకొచ్చింది. ఇన్ దిస్ ప్లేస్ యూ బెటర్ read that subjects. Okay, these are the actually these 6 are very very important for JCJ. Okay, these 6 subjects are very very most అంటే చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే కంప్లీట్గా మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి. మెయిన్స్లో అయితే చాలా మట్టుకు వీటి నుంచి వస్తాయి. అండ్ మోస్ట్లీ కాంట్రాక్ట్ యాక్ట్ ఒకటి, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి ఇంకా ఎక్కువ వస్తుంది. దాని తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఈజ్మెంట్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ఇవి. సో ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి ఆర్ కొంచెం లెస్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టెలింగ్ దోస్ ఆర్ కంప్లీట్లీ లైక్ పక్కకు వదిలేసేయండి, లీవ్ దెమ్ అవే అన్నట్టు చెప్పట్లేదు. దోస్ ఆర్ లెస్, జస్ట్ తక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రాసుకున్నారు కదా? ఎవ్రీవన్ నోటెడ్ ఇట్ డౌన్, రైట్? ఓకే, థ్యాంక్ యూ. సో నో ప్రిలిమినరీ అయితే యునో
ఈ సబ్జెక్ట్స్ ఇందాక నేను చెప్పిన సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ వాటిని కంప్లీట్గా పఠిస్తే చాలు, అంటే ఐ మీన్ బై హార్ట్, కంప్లీట్గా మీ బై హార్ట్ డైలీ కంప్లీట్గా చదువుకుంటే చాలు, ప్రిలిమినరీ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఓకే, అండ్ వెన్ యూఆర్ కమింగ్ టు ద మెయిన్స్లో పాస్ అవ్వాలి ఎట్లా రా అని చెప్పేసి అంటే ఫస్ట్ థింగ్ నీట్ ప్రజెంటేషన్ ఉండాలి. ఓకే, ప్రజెంటేషన్ మస్ట్ బి నీట్, లైక్ వెరీ నీట్, క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. ప్రజెంటేషన్ చాలా క్లియర్ వేలో, అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సింగిల్ వర్డ్లో ఫస్ట్ ఒక హెడ్డింగ్లో దానికి లైక్ ఇంట్రడక్టరీ పార్ట్, ఇంట్రొడక్షన్ అనుకోండి, ఇంట్రొడక్షన్ పార్ట్లో క్లియర్గా ఒక క్వశ్చన్ వాడు ఇచ్చినాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్కి ఫస్ట్ బేసిక్ హార్ట్ ఆఫ్ ద ఫస్ట్ హెడ్ ఆఫ్ ద క్వశ్చన్ అనుకోండి. హెడ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి మీరు ఆన్సర్ ఎట్లా ఇస్తారంటే ఇంట్రొడక్షన్ పార్ట్ ఇవ్వండి, నీట్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అండ్ యూ షుడ్ యూస్ కంప్లీట్ లీగల్ లాంగ్వేజ్ అండ్ లీగల్ టర్మినాలజీ, లీగల్ లాంగ్వేజ్ అండ్ లీగల్ టర్మినాలజీ. ఏదో మనం డిగ్రీలో రాసినాం, ఇంటర్లో రాసినాం, 10th క్లాస్లో రాసినాం, ఏదో మన నోటికి వచ్చింది మనం బ్రెయిన్ యూజ్ చేసి మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని రాసేసినాం, పాస్ అయిపోయినాం అన్నట్టు ఇది ఉండదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, దిస్ ఈస్ నాట్ లైక్ దట్ సింపుల్. ఓకే, అంత సింపుల్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు పోయినాం పిచ్చి పిచ్చిగా రాసేసినాం అట్లా కాదు. లీగల్ లాంగ్వేజ్, లీగల్ టర్మినాలజీ అంటే లీగల్ లా వర్డ్స్ అవన్నీ యూజ్ చేస్తూ నీట్గా రాయాలి. కంప్లీట్ సిటేషన్స్ యూజ్ చేయాలి, కంప్లీట్గా ఎవ్రీథింగ్ కంప్లీట్గా నీట్ ప్రజెంటేషన్ ఉండాలి. ఓకే, ఓకే యాక్చువల్లీ ఓకే, అండ్ కంప్లీట్ ప్రిసైజ్ లాంగ్వేజ్ రాయాలి. అంటే సబ్జెక్ట్కి ఏదైతే రిలేటెడ్గా ఉంటారో, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ రాస్తున్నారు, ఆ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే ఆ ఆన్సర్ మీరు రాస్తున్నారంటే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఉండాలి, సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండాలి, ప్రిసైజ్ లాంగ్వేజ్ ఉండాలి. ఐ మీన్ దానికి తగిన లాంగ్వేజ్, దానికి తగినట్టుగా అట్లనే రాయాలి. పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు ఏదో సినిమా కహానీలు రాస్తాం, పాస్ అయిపోవాలి, ఎస్సే కదా అన్నట్టు అస్సలు అనుకోవద్దు. జస్ట్ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ షిట్. ఓకే, దీన్ని కంప్లీట్ సీరియస్గా తీసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎనీ జోక్. నెక్స్ట్ వీక్ ఉంది సార్. అండ్ ద ఫైనల్ వన్ కన్క్లూషన్. ఆన్సర్ మొత్తం రాసిన తర్వాత కంప్లీట్గా మీరు ఒక కన్క్లూజన్ ఇవ్వండి ఆన్సర్కి అనేది. డైరెక్ట్ అట్లా రాసేసినాం ఆన్సర్ వదిలేసేసినాం అన్నట్టు కాకుండా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. యూ షుడ్ గివ్ ఎ కన్క్లూజన్ టు దట్ ఆన్సర్, ఒక 4 lines. యాక్చువల్లీ కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి మీకు 100 lines 150 linesలో అడుగుతాడు, అంతవరకే రాయండి. 100 lines 150 lines, యూ షుడ్ రైట్ ఓన్లీ 100 or 150 lines. యూ బెటర్ కౌంట్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ యూ డూ, ఐ డోంట్ నో దట్, బట్ యూ బెటర్ కంప్లీట్ దట్ ఇన్ 150 lines, ఇన్ జస్ట్ 150 lines. 150 lines మ్యాక్స్ ఇస్తాడు, మీరు 130 lines రాయండి, 140 రాయండి, 150 రాయండి. బట్ నాట్ ఏదో ఇక ఇష్టం రాజమౌళి సినిమాలుగా కథ రాసుకుంటా పోతూనే ఉంటాను నాన్ స్టాప్గా, నేను బాహుబలి 3 తీస్తా అంటే మాత్రం దట్ ఈస్ యూజ్లెస్. అండ్ మార్క్స్ ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటే ఇట్స్ అ హ్యూజ్ మిస్టేక్, హ్యూజ్ మిస్టేక్. సో అస్సలు అట్లా అనుకోవద్దు, మార్క్స్ ఇంకా పోతాయి, మార్క్స్ విల్ బి డిడక్టెడ్. ఎందుకంటే ఒక్క ఆన్సర్కి ఇంత ఓవర్లోడెడ్గా ఇంతగానో రాస్తే వాడు అసలు పేపర్ విల్ నాట్ బి ఇంప్రెసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ప్రజెంటేషన్ ఉండాలి, ప్రిసైజ్ లాంగ్వేజ్ ఉండాలి, కరెక్ట్ రిలేటెడ్ ఆన్సర్ రిలేటెడ్గా రాయాలి, ఇవన్నీ ఇట్లు ఉండాలి. అది ఎంతవరకు రాయాలో అంతవరకు రాయాలి విత్ కన్క్లూజన్. ఓకే, విత్ ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూజన్ కింద ఉండాలి. హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, అసలు ఆన్సర్ ఏంటి దానికి రిలేటెడ్గా రాయాలి. దాని తర్వాత యూ బెటర్ నో వాట్ ఈస్ వాట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ టేక్ ఐపీసీ. ఇందాక చెప్తుంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఏదో జస్ట్ హీఈస్ అడ్వర్టైజింగ్ హీస్ జ్యుడిషియల్ అకాడమీ అని. సో I'll better tell you something. IPCలో సో 37 or something subjects ఉంటాయి. సో I don't know particularly. IPCలో lessons, I mean అన్ని lessons ఉంటాయి, 37 or something lessons ఉంటాయి. సో ఇన్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ దాంట్లో
ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి, లీస్ట్ ఇంపార్టెంట్ అసలు ఇంకా అవసరం లేదు విల్ లెట్ దెమ్ గో అనుకునే సబ్జెక్ట్స్ నేను చెప్తాను, చాప్టర్స్ నేను చెప్తాను. ఫస్ట్ చాప్టర్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ టెలింగ్ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంట్ కాదో అది మాత్రమే చెప్తున్నా ఇక్కడ. యూ బెటర్ నోట్ డౌన్ పీపుల్. ఓకే, యూ బెటర్ జస్ట్ నోట్ డౌన్. ఓకే, చాప్టర్ 7. ఫస్ట్ థింగ్, చాప్టర్ 7 వచ్చేసి is not at all important, and chapter 9a and chapter 11, 12, 13 and 14 and 18, chapter 18 and chapter 19 also. These are not important. మీరు చేర్పేసండి మీ మనసులో నుంచి. ఈ సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. యూ విల్ నాట్ గెట్ సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ సబ్జెక్ట్స్, ఫ్రమ్ దీస్ చాప్టర్స్. ఓకే, ఈ చాప్టర్స్లో ఐపీసీలో ఈ పర్టికులర్ చాప్టర్స్లో మీకు అసలు అవసరమే లేదు, జీరో. అసలు ఏ క్వశ్చన్ రాదు దీంట్లో నుంచి. ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ఎనీ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వెళ్ళి మీరు చూసిన యూ విల్ బెటర్ నో దట్ no question is asked from these chapters from IPC. Okay, from IPC only. మళ్ళీ అన్ని సబ్జెక్టులు అనుకోవాలి, ఓన్లీ ఫ్రమ్ ఐపీసీ. ఈ సబ్జెక్ట్ ఈ చాప్టర్స్ ఒక్కటి వచ్చేసి ఈ చాప్టర్స్లో నుంచి అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా రాదు. బై ఎనీ ఛాన్స్ ఏదన్నా ఒక్క క్వశ్చన్ వచ్చినా అది ఈజీగా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టే ఉంటుంది. జస్ట్ ఆర్ ఎల్స్ యూ బెటర్ జస్ట్ గో త్రూ, జస్ట్ ఒక్కసారి ఇట్లా చూసుకోండి, లైక్ ఒక చదివినట్టు, జస్ట్ for a time pass, just take care. So that's all for today's class, guys. Okay, heroes class inte. Next by next class we are going to start our subject, as this is our orientation class 1, our introduction class 1. These are the main important things. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ అనుకున్నామో, ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనుకున్నామో అవి మాత్రమే నేను చెప్పిన. లైక్ చాలా మందికి తెలియదు ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, జేసీజే అంటే ఏంటి, లేదంటే జేసీజేకి మనం లా చాలా మందికి తెలియదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ హూ పీపుల్ నో దట్, ఐఎమ్ టాకింగ్ జస్ట్ అబౌట్ దోస్ పీపుల్ హూ డోంట్ నో దట్. తెలియని వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాం. దానికి డిగ్రీ పాస్ అయి ఉండాలా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 3 years యాజ్ అడ్వకేట్గా ప్రాక్టీస్లో ఉండాలా అని చెప్పేసి అంటే ఐ విల్ బెటర్ సే నో. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అయితే రీసెంట్గా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి ఉండే. సో దెర్ ఈజ్ నో నీడ్ టు ప్రాక్టీస్ యాజ్ అ అడ్వకేట్ ఫర్ 3 long years. ఓకే, మీరు లా డిగ్రీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మినిట్ మీకు ఎగ్జామ్ పడ్డది, మీరు ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఫర్ దట్ యూ కెన్ గో త్రూ దట్. మీరు పోయి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా చాలా మందికి తెలియదు ఏజ్ లిమిటేషన్ ఏంది, ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏంటి, దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అంటే ఎంతవరకు చదవాలా, ఎంతవరకు చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలా, ఇవన్నీ ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చూసారు. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ టెల్ యూ కంప్లీట్ 32 subjects. ఏవైతే 34 బేర్ యాక్ట్స్ ఉన్నాయి, యూ బెటర్ నాట్ కాల్ దీస్ ఆర్ సబ్జెక్ట్స్, దీస్ ఆర్ బేర్ యాక్ట్స్. 32 బేర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ క్లాస్లో నేను కంప్లీట్గా క్లియర్గా డిస్కషన్ చేస్తాను, కంప్లీట్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. అండ్ మీకు ఎవరికైనా ఆన్లైన్ కోచింగ్ కావాల్సి వచ్చినా, లేదంటే మన మెటీరియల్స్ కావాలనుకున్నా, యూ బెటర్ కాంటాక్ట్ మీ. నేను కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, మన అకాడమీది, మన ఇన్స్టిట్యూట్ది. సో యూ బెటర్ టేక్ డౌన్ ద నంబర్ అండ్ యూ బెటర్ కాల్ అస్. మీరు వాట్సాప్ చేయండి నాకు, ఐ విల్ బీ అవైలబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్, ఈ ఎగ్జామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా, ఫర్ ఎనీథింగ్ యూ కెన్ ఫ్రీలీ కాల్ మీ. నేను 24 hours మీకు అవైలబుల్ ఉంటాను. ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ minor, major, whatever doubts it may be, I will clear them out. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరికైనా ఖచ్చితంగా కోచింగ్ కావాలి అనుకుంటే, లేదా ఆన్లైన్ కోచింగ్ ఇట్ మే బి, అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఇన్ హైదరాబాద్. సమ్ పీపుల్ మే కమ్ ఫ్రమ్ వరంగల్, సమ్ పీపుల్ మే కమ్ ఫ్రమ్ కరీంనగర్, నిజామాబాద్, ఇట్లా చాలా చోట్ల నుంచి ఉంటారు. సో ఫర్ దోస్ ఫెలోస్ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉంది అండ్ మెటీరియల్స్ ఇస్తాం. సో ఐ మీన్ మెటీరియల్స్ అంటే ఏంటి సార్ అనొచ్చు. మెటీరియల్స్ అంటే ప్రిలిమ్స్ కోసం అబ్జెక్టివ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్వి, ప్రీవియస్ ఇయర్ సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్స్లో, ఇవన్నీ కలిపి
వీ విల్ ప్రిపేర్ ఏ మెటీరియల్. ఆ మెటీరియల్ ఆన్లైన్ మీకు నేను డైరెక్ట్ పంపిస్తాను, లేదంటే మీరు వచ్చి తీసుకున్న పర్లేదు. సో విల్ ప్రొవైడ్ ఏ మెటీరియల్ ఫర్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండ్ సబ్జెక్టివ్ టైప్ కూడా, అంటే ఎస్ఏ ఇది థియరీ దానికి కూడా, మెయిన్స్కి కూడా మన దగ్గర ప్రతి ఒక్క దానికి మెటీరియల్స్ ఉంటాయి, కంప్లీట్ గైడ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ దట్ గైడ్స్ యూ బెటర్ కాల్ మీ, అండ్ ఆన్లైన్ కోచింగ్కి కూడా కాల్ చేయొచ్చు. అండ్ టేకింగ్ ఎ లీవ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ జీసీజీ గురించి చాలా తీసుకొస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్వి జ్యుడిషియల్ అకాడమీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.